హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కొత్త రెసిపీ కాకరకాయ ఉల్లికారంని చేసి చూపెడుతున్నాను. అయితే కాకరకాయ కర్రీ ఉల్లికారం నేను చేసే ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కాకరకాయల్ని ఇలా పొట్టు తీసుకోవాలి. ఈ పొట్టుని పూర్తిగా తీసుకోకూడదు, చేదు ఏముండదు. పొట్టు తీసుకోకుండానే బాగుంటుంది. లైట్గా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గుజ్జునంతా తీసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా తీసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ముక్కలకంతా పట్టించుకోవాలి. ఇలా పూర్తిగా అంతా ముక్కలకు పట్టేలాగా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ధనియాలు, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ రెండింటిని వేయించుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కాకరకాయల్ని వేయించుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా కాకరకాయల్ని, ఇప్పుడు వీటిని వేయించుకుంటున్నాను. అవి వేగినంత వరకు ఇది ఉల్లిపాయలు చల్లారిపోయినాయి. ఇప్పుడు ధనియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, చింతపండు, ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పేస్ట్లా తయారవుతుంది కదా. ఇప్పుడు ఆ కాకరకాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ స్టఫ్నంతా పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా స్టఫ్నంతా కాకరకాయలో పెట్టేసుకోవాలంతా. మనం గుత్తొంకాయ కర్రీని ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఇలా ఈ మసాలానంతా కాకరకాయలో పెట్టేసుకుంటే, గుత్తొంకాయ కర్రీలో వాటర్ వేసుకుంటాము, దీంట్లో వాటర్ వేసుకోకూడదు అంతే. ఇంకా మసాలా మిగిలిపోతే పైనుంచి వేసేసుకోవాలి. అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. ఇది మాత్రం అస్సలు చేదు ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఈ కాకరకాయల్ని మళ్ళీ మసాలా పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాకరకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ. ఈ కాకరకాయ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.